ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్పై నాన్ బెయిలబుల్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. ఆమె చిత్రాలు యువతను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, అవి యూట్యూబ్స్లో పోస్ట్ కావడంతో యువత చెడు మార్గంలో ప్రయాణించేలా ఆమె చర్యలు ఉన్నాయని కొంతమంది ఆమెపై కేసు పెట్టారు. న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మార్టిన్ మేచెర్రీ ఈ కేసును ఫైల్ చేశాడు. ఇకపోతే ఐటీ చట్టంలోని కీలకమైన సెక్షన్లకు సంబంధించిన అంశాలు ఇందులో ముడిపడి ఉండడంతో నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు రిజిస్టర్ చేశారు. అయితే దీనిపై శ్వేతా మీనన్ వాదన వేరే విధంగా ఉంది. తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని నటి శ్వేతా మీనన్ వాదిస్తోంది. తాను నటించిన చిత్రాలన్నీ చట్ట ప్రకారం సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లలో రిలీజ్ అయ్యాయని, తాను ఎలాంటి అసభ్యకరమైన యూట్యూబ్ ఛానల్ను నిర్వహించడం లేదని శ్వేతా మీనన్ చెప్పింది. తన పరువు ప్రతిష్టలను దిగజార్చాలనే ఈ కేసును పెట్టారని ఆమె ఆరోపిస్తోంది. తాను నటించిన పలేరి మాణిక్యం సినిమాకు ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందని ఆమె వాదిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్నటి వరకు అమ్మకు అధ్యక్షులుగా ఉన్న మోహన్ లాల్, హేమా కమిటీ రిపోర్ట్, దాని తదనంతర పరిణామాలతో కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇప్పుడు అధ్యక్ష పదవికి తొలుత 6 పోటీ పడగా చివరకు బరిలో శ్వేతా మీనన్, దేవన్ మాత్రమే నిలిచారు. ఈ ఎన్నికల నేపథ్యంలో తన ప్రతిష్టను దిగజార్చడానికి ఈ కేసు పెట్టారని శ్వేతా మీనన్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఈ కేసు తొలగించాల్సిందిగా కోరుతూ ఆమె కేరళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. మరి ఈ కేసు విషయంలో కేరళ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ అమ్మ ఎన్నికల్లో శ్వేతా మీనన్ గెలిస్తే మాత్రం ఆ పదవిని చేపట్టిన తొలి మహిళా అధ్యక్షురాలు ఆమె అవుతుంది. విశేషం ఏమంటే మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే శ్వేతా మీనన్ తెలుగులో భానుచంద్ర సరసన దేశద్రోహులు అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ సినిమాకు భానుచంద్రే దర్శకుడు, సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు.